నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కుర్తిపాలెంలో ఏఆర్డీ ఆర్గనైజేషన్ షేక్ బషీర్ ఆధ్వర్యంలో కాకర్ల దిబ్బ ఎస్సీ ఎస్టీ కాలనీలో నిత్యావసర సరుకులు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు దొడ్ల మల్లికార్జున మీడియాతో మాట్లాడారు. 21 సంవత్సరాలుగా ఏఆర్డీ సంస్థను ఏర్పాటు చేసి వాకాడు, గూడూరు, మనుబోలు మండలాల్లో విస్తరించి మత్స్యకారులు, యానాదుల యొక్క జీవన విధానాల్లో మార్పు తీసుకురావడానికి అంగన్వాడీ భవనాలు, ప్రాథమిక పాఠశాలలో కమ్యూనిటీ హాళ్లను కట్టించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించి తమ హక్కులను వారే సాధించుకునే విధంగా గత 2 సంవత్సరాల్లో ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు, అల్లూరు మండలాల్లో పనిచేయడం ప్రారంభించినట్లు తెలియజేశారు. ఎస్టీ మహిళలు, మహిళా మత్స్యకార సహకార సంఘ గ్రూపులు ఏర్పాటు చేసి ప్రకృతి విపత్తుల సమయంలో వంట సరుకులు, నిత్యావసర సరుకులు అందజేసి వారి కుటుంబాన్ని ఆదుకున్న బషీర్ గారికి మత్స్యకారులు, యానాదులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు ఆపాని శ్రీనివాసులు, మండల కార్యదర్శి షేక్ ఇస్మాయిల్, నీటి సంఘం అధ్యక్షుడు మెట్టా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు బషీర్, మా సంస్థ పేరు ఏఆర్డీ. కొడవలూరు, విడవలూరు, ఇందుకూరుపేట, అల్లూరు ఈ 4 మండలాల్లో ఎవరైతే నిరుపేద గిరిజనులు, యానాదులు ఉన్నారో ఊరిళ్లలో నివసిస్తూ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటీవల సంభవించినటువంటి భారీ వర్షాలకి, తుఫాన్లకి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంగా 1952 మందిని గుర్తించి 20 లక్షల రూపాయలతో వాళ్ళకి వంట సరుకులు, దుప్పట్లు, టార్పాలిన్ పట్టలు ఇలాంటివి 1952 కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ గ్రామంలో ఈ గ్రామ పెద్దలు, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా, అధికారులకు అందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అనాది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పొదుపు సంఘాల్లో వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇంకా వాళ్ళలో అవగాహన రాలేదు. వాళ్ళు సంపాదించినటువంటి కొద్దిపాటి సంపాదన పొదుపు చేసుకోకుండా వాళ్ళని ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ఎలా బాగుపడాలి అనేటువంటి ఆలోచన విధానం సరిగా లేనందువల్ల వాళ్ళలో అవగాహన కల్పించడం కోసం ఈరోజు మన మండల అధికారుల సమక్షంలో, అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారు, సిసి గారు, ఏపీఎం గారు వీరందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి పొదుపు సంఘాల యొక్క ప్రాముఖ్యత గురించి, వాళ్ళ జీవనోపాధుల గురించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా ఇటు స్వచ్ఛంద సంస్థలు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి విపిఆర్ ఫౌండేషన్ సహకారంతో, అదేవిధంగా మా సంస్థ సహకారంతో, ఇక్కడ ఈ గ్రామంలో ప్రభుత్వ సహకారంతో ఈ మండలంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా మేము భవిష్యత్తులో వాళ్ళకి అన్ని కార్డులు, ఎంటైటిల్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఈశ్రమ్ కార్డు, ఓటర్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఇలాంటివి 100% గిరిజనులకి వచ్చే విధంగా చేయడం. అదేవిధంగా అందరూ మహిళలు 100% కుటుంబాలు వీళ్ళందరూ కూడా పొదుపులో ఉండి ఆ పొదుపుల ద్వారా, ఆ ఎస్హెచ్జీల ద్వారా వాళ్ళకు కావాల్సినటువంటి జీవనోపాధులు పొంది కాస్త మెరుగైనటువంటి జీవనోపాధి పొందడానికి పెద్దలందరి సహకారంతో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.